పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యధికమైన మూవీ ఏదైనా ఉంటే అది ఫౌజీ. తాజాగా ఈ మేకర్స్ ఈ చిత్రం విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించారు సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే ఈ సినిమాకు రిలీజ్ డేట్ ప్రకటించిన వెంటనే బాక్సాఫీస్ పోటీపై ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిగా చర్చలు జరుగుతున్నాయి. ఫౌజీ రిలీజ్ అయిన మరుసటి రోజు టాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ నటిస్తున్న రెండో భారీ చిత్రాలు కూడా థియేటర్లకు ముందుకు రానున్నది. ఇందులో ఇది మార్కెట్లో 3 పెద్ద సినిమాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో ఫౌజీ మరో సవాలుకు కూడా ఎదురుగానున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు రిలీజ్ అయిన తర్వాత కేవలం 2 వారాల వ్యవధిలోనే టాలీవుడ్లో మరో సినిమా కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఐకాన్ 4DX వంటి ప్రీమియర్ షో నెట్ఫ్లిక్స్ తీవ్రమైన పోటీ నెలకొంది అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా హిందీ డబ్బింగ్ స్క్రీన్ కీలక అంశాలపై పేర్కొంటుంది. అభిమానులు మరో చర్చ కూడా ఉంది. ఇదే టైంలో అక్షయ్ కుమార్ నటిస్తున్న చిత్రాన్ని కూడా ప్రముఖ దిల్ రాజు నిర్మిస్తున్న ప్రచారం జరుగుతుంది. ఇక మూవీ విషయానికి వస్తే యాక్షన్ అండ్ ప్రేమ, దేశభక్తి అంశాలతో సమ్మేళనంగా రూపొందుతుంది. ఈ సినిమా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచిగానే ఉంటుంది. ఇందులో ప్రభాస్ బ్రిటిష్ ఇండియన్ కాలంలో నాటి సైనికుడి పాత్రలో నటించే అవకాశం ఉంది. ప్రేమ కథకు దేశభక్తి అంశాలను జోడిస్తూ హను రాఘపూడి తనదైన శైలిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భారీ సెట్లు, అద్భుతమైన విజువల్తో అత్యధికంగా నిర్వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా చాలా అరుదుగా వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్షన్ వస్తుందనే చర్చలు కూడా ఇప్పుడే మొదలయ్యాయి. ఇక ప్రభాస్ జోడీగా బాలీవుడ్ నటి ఇమానియో కథానాయకుడిగా నటిస్తుంది. మిథున్ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. పలువురు ప్రముఖులకు నటులు ఇందులో పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా సుధీర్ చటవర్తి సినిమాకు బయోగ్రఫీ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ పూర్తి అయిన పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో శరవేగంగా జరుగుతుంది. ఇక అటు ప్రశాంత్ నీల్ చేసిన సలార్ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ సలార్ 2 కూడా ఇప్పుడు షూటింగ్ దశలోనే ఉంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 3 సినిమాలు, వీటిలో ఫౌజీ ముగింపు దశలో ఉంటుండగా స్పిరిట్, కల్కి సీక్వెల్ పాత్రలను ఇటీవల చిత్రీకరణ ప్రచారం జరుగుతుంది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తను చేస్తున్న డ్రాగన్ పూర్తి కాగానే సలార్ 2 ప్రారంభిస్తుందని వెల్లడించారు. దీంతో ఇది ఎప్పుడు సెట్ పైకి వైరల్గా మారింది. ప్రస్తుతం ప్రశాంత్ ఎన్టీఆర్ కలయికతో వస్తున్న డ్రాగన్ సినిమాకు వచ్చే ఏడాది ప్రారంభం కల్లా పూర్తి కానట్లు తెలుస్తుంది. ఈలోగా ప్రభాస్ కూడా ఫౌజీతో పాటు స్పిరిట్ ముగించే అవకాశం ఉంది. కాబట్టి సలార్ 2 సౌరంగ పర్వం 2027 చివరి నాటికి సెట్ పైకి వెళ్ళవచ్చని సంకేతాలు వినబడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం కల్కి పార్ట్ 2 వచ్చే ఏడాదికి చివరిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ ముగిసంతో కమల్ హాసన్ పాత్ర, ప్రభాస్ క్యారెక్టర్ ఎలిమినేషన్ పార్ట్ 2లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి భారీ గ్రాఫిక్ సినిమాలకు కంప్లీట్ కావడానికి చాలా సమయం పడుతుంది. కానీ కల్కి 2 విషయంలో నాగ్ అశ్విన్ ఒక మాస్టర్ ప్లాన్తో ఉన్నట్లు సమాచారం. నిజానికి పార్ట్ 1 షూటింగ్ టైంలోనే పార్ట్ 2కి సంబంధించిన చాలా వరకు ప్రీమియర్ ప్రొడక్షన్ పనులు, కొంత భాగం షూటింగ్కు కూడా పూర్తి చేసి ఉంటారని సినీ సర్కిల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం కేవలం నటీనటుల బ్యాలెన్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ స్టార్లతో డేట్ ఫిక్స్ కావాలని చూస్తున్నాడు. మొత్తానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో 3 పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయని తెలుస్తుంది. కాగా ఈ సినిమాలు ఈ ఏడాదినా లేకుంటే వచ్చే ఏడాది చివరికల్లా మనము ఈ సినిమా గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.